రాజధాని ఫైల్స్, రాజధానిలోని రైతుల ఇక్కట్లు, అక్కడ సమస్యలు, వారి త్యాగాలకు సంబంధించి ప్రతిబింబించేలాగా కొంతమంది ఔత్సాహికులు రాజధాని ఫైల్స్ అనే సినిమాని, ఇది ఒక రాజకీయ వేదిక కూడా కాదు, 34,000 ఎకరాలు ప్రభుత్వానికి దఖలుపరిచి సర్వం కోల్పోయి ఇవాళ రోడ్లు పాలైపోయిన బడుగు బలహీన వర్గాలకు చెందిన రైతులు, రైతు కూలీల సమస్యలని వెలుగులోకి తేవటం కోసం రాజధాని ఫైల్స్ నిర్మాణం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పాపం భయపడిపోయి వెన్నులో వణుకుబుట్టి వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయని చెప్పి రెవెన్యూ అధికారులని, పోలీసు అధికారులని తోటి థియేటర్ యజమానులను భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి సినిమాను ఆపిస్తూ ఉన్నారు. నిన్న కోర్టులో ఆర్డర్ రాగతలకే మొత్తం అన్ని థియేటర్ల మీద బెదిరించి బొకాయించి ఆపారు. నువ్వు ఒక యాత్ర పేరుతో ఒక సినిమా తీయించావు. నీ యాత్ర అంతిమ యాత్రగా మిగిలిపోయింది. కనీసం థియేటర్లో కనీస 2-3 కూడా లేక వెలవెలబోతున్నాయి. అయినా అధికార దుర్వినియోగంతో భయపెట్టి భయభ్రాంతులకు గురి చేస్తూ థియేటర్లన్నీ నడిపిస్తా ఉన్నావు. అసలు 4 రైతులు లేకుండా థియేటర్ నడవటం ఏంటో మనకు అర్థం కావట్లేదు. యాజమాన్యాలు నష్టం భరించాలట, డిస్ట్రిబ్యూటర్లు భరించాలట. నీ వాలంటీర్లను పెట్టి బలవంతంగా థియేటర్లకు పంపించిన జనం పారిపోయారు. నీ అరాచక ఆటవిక విధానాల మీద విసుగెత్తిన ప్రజలు నిన్ను తిరస్కరిస్తున్నారు. ఇది దృష్టాంతం. మేము అడుగుతా ఉన్నాం, ఎందుకు భయపడిపోతున్నావు? మేము అడుగుతున్నాం, ఈ సినిమా అంటే ఎందుకు భయపడిపోతున్నావు? అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. నీ సినిమాకేమో జనం లేక వెలవెలబోతూ ఉంటే మరి రాజధాని సమస్యల మీద కాశ్మీరీ ఫైల్స్ లాగా కాశ్మీరీ బాధితుల సమస్యలు ఎలా వెలుగులోకి వచ్చాయో రైతుల సమస్యలు కూడా ఈ రోజున రాజధాని ఫైల్స్ సినిమాలో వస్తాయని భయపడిపోతున్నావు. వాళ్ళ సమస్యలు ఎందుకు పరిష్కరించలేదు? 4.5 ఏళ్ళు అయితే ఇవాళ ఒక రాజధానికే దిక్కు లేదు. పోనీ రాయలసీమలో హైకోర్టు పెట్టావా? ఉత్తరాంధ్రలో క్యాపిటల్ పెట్టావా? చంద్రబాబు గారి నిర్మాణమైన భవంతుల్లోనే కాలక్షేపం చేస్తున్నావు నువ్వు. అదే సెక్రటేరియట్, అదే అసెంబ్లీ, అదే కౌన్సిల్ భవనం నువ్వేం చేసావని 4.5 ఏళ్ళలో వాడుకొని అభివృద్ధి చేయాల్సింది పోయి చట్ట విరుద్ధంగా నీ కార్యాచరణతో ముందుకెళ్తున్నావు. రైతులు ఉసురు పోసుకుంటున్నావు. ఇవాళ అనేక సామాజిక వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, రెడ్లు, కమ్మవాళ్ళు, కాపులు, మైనార్టీలు అనేక మంది ఇచ్చారు ఎకరం అరెకరం. అనేక అడ్డంకులు కల్పించున్నావు. ప్రాంతాల పేరుతో విడగొట్టి విభజించి పబ్బం గడుపుకోవాలన్న ఆలోచనతో నువ్వు ఈ తప్పుడు విధానాలు వెళ్తున్నావు. ఇప్పుడు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, 4 కూడా ప్రేక్షకులు లేని నీ సినిమా ఎందుకు ఆడించాలి? ఎందుకు థియేటర్లో ప్రదర్శించాలి? ఆ నష్టం ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఎందుకు భరించాలి? నువ్వు దోచుకున్న దోపిడీలో నుంచి భూములు కేటాయింపు చేస్తావు వాళ్ళని రక్షించడం కోసం. హాస్లీ హిల్స్లో విలువైన 4 ఎకరాల స్థలం నీ అంతిమ వసూలు కట్టబెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నావు సినిమా పేరుతో. ఒక పక్కన అడ్వర్టైజ్మెంట్ పేరుతో సాక్షి పేపర్కి, సాక్షి టీవీకి దోచిపెడతా ఉన్నావు 100 కోట్ల రూపాయలు. ఇలాంటి ముఖ్యమంత్రి నీ చూడలేము, చూడబోము. ప్రభుత్వ ఖర్చుతో, ప్రజాధనంతో జీతభత్యాలు చెల్లించి వాళ్ళు నా కార్యకర్తలు చెప్పడానికి సిగ్గుపడాలి ముఖ్యమంత్రి. వాలంటీర్లు అంటే స్వచ్ఛందంగా సేవలు అందించేవాళ్ళు. 100 కోట్ల రూపాయలు. ఒకవైపు పెన్షన్లకు డబ్బు లేదంటావు, జీతాలకు డబ్బు లేదంటావు, 400 కోట్ల రూపాయలు నువ్వు వాళ్ళ ఖాతాల్లోకి బదలాయింపు చేస్తా ఉన్నావు. అంటే నీ అధికార దుర్వినియోగం పరాకాష్ట. నీ తాబేదారులను కీ పోస్టుల్లో పెట్టి ఓటర్ లిస్టులంతా గల్లంతు. చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు కూడా తెలియని దౌర్భాగ్యస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. 1000 మంది చనిపోయిన వాళ్ళవి ఈ రోజుకి తొలగించాల. ఓటర్ లిస్టులు అలాగే ఉన్నాయి. ప్రతి బూత్లో కూడా 40, 50, 100 ఉన్నాయి చచ్చిపోయిన కేసులు. తొలగించలా అంటే అవన్నీ దొంగ ఓట్లుగా మార్చుకోవడం కోసం ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. థియేటర్లో రోజు ఈయన సుందరముఖారవిందం బలవంతంగా చూపిస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఖర్చు, ఈయన పార్టీ ప్రచారం 1000 కోట్ల రూపాయలు. ఆయనకి 670 కోట్లు కావాలట ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్కి. ఈయన ముఖారవిందం చూపించడం కోసం. ప్రజాపయోగమైన దానికి ఖర్చు పెట్టిందా ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం? మద్యపాన నిషేధం మీద ఏమైనా మాట్లాడారా? ఆరోగ్య సమస్యల మీద మాట్లాడారా? ఎంతసేపుకి నొక్కుడు కార్యక్రమాన్ని ప్రచారం చేసుకోవడం కోసం ఆర్భాటంగా ప్రభుత్వ ఖర్చుతోటి ప్రచారం చేసుకున్నారే కానీ మీరు చేసింది శూన్యం. తెలుగుదేశం హయాంలో 6,200 ఇళ్ళు మొదలైనవి, టిట్కో ఇళ్ళు మన రాజమహేంద్రవరానికి సంబంధించి. సిటీ మెయిన్, రూరల్ దాదాపుగా పూర్తయినాయి. కొద్ది వర్క్లు మిగిలినాయి. 4 సంవత్సరాల 10 మాసాలుగా ఏమీ చేయకుండా, వాళ్ళకి ఇళ్లలో పెట్టకుండా ఇవాళ మంత్రి గారు పాపం మళ్ళీ పెళ్లి చేస్తానన్నట్టుగా మొదలెట్టాడు.
హక్కుపత్రాలు ఇస్తారట సుందరముఖారవిందంతో జగన్మోహన్ రెడ్డి గారి ముఖం వేసుకొని హక్కుపత్రాలు ఇస్తారట. ఈ 4.5 సంవత్సరాలుగా ఇళ్ళు ఇవ్వనందువల్ల బ్యాంకు వడ్డీలు పెరిగాయి. ఒకేసారి అసలు వడ్డీలు కట్టమని వాళ్ళని పీడిస్తామన్నారు. కట్టని వాళ్ళ ఇళ్ళు లబ్ధిదారులను తొలగిస్తామన్నారు. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఇళ్ళు కేటాయింపు చేస్తామన్నారు. నేను అడుగుతా ఉన్నా, మంత్రి గారు వడ్డీ మీ తాత కడతాడా? ఎవరు కడతారు? వాగాడంబరాలు పెరిగినాయి. వైఎస్ఆర్ పార్టీ నాయకులు వాగాడంబరాలు అద్భుతాలు సృష్టించేశారట. రాజమహేంద్రవరం అద్భుతాల మయంగా మారిపోయింది. నేను ఒక్కొక్క దానికి కూడా రేపు సమాధానం చెబుతాను. ఎప్పుడు విమానాశ్రయానికి అనుమతులు వచ్చాయి, ఎప్పుడు ఫ్లైఓవర్ ప్రాజెక్టుకి అనుమతులు వచ్చాయి, అన్నీ చెప్పడానికి సిద్ధంగానే ఉన్నాం. పైగా ఎవరో ఆపారట, తెలుగుదేశం వాళ్ళు ఆపారట, కూలీలు రాకుండా ఆపారట. ఎంపీ గారికి మతిపోయిందేమో నాకు అర్థం కాల. మతుండి మాట్లాడాడు ఆయన, మతిలేక మాట్లాడా. పని ప్రారంభించడమే 3 ఏళ్ళు ఆలస్యంగా మొదలుపెట్టి ముందు క్యాన్సిల్ చేయించి మళ్ళా బతిలాడుకొని ఒక ఆర్డర్ తెచ్చుకొని ఇవాళ ఎవరో ఆపారు, పని కావటం లేదు. శంకుస్థాపనల పిచ్చ, శిలాపలకాల పిచ్చ, రంగుల పిచ్చ మీది కానీ మాది కాదు. పనుల ఆలస్యానికి అది కేంద్ర ప్రభుత్వ సంస్థ నిర్వహిస్తుంది. వారం వారం రివ్యూ అంటే మీరు రివ్యూ చేసుకుంటే పనులు ఎందుకు కావట్లేదు మీరు చెప్పాలి, మేం కాదు. మంత్రి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా, కొత్తగా ఇన్ఛార్జిగా వచ్చారు రూరల్లో. పంచాయతీ నిధులు ప్రభుత్వం నుంచి ఎందుకు రప్పించలేరు? జల మిషన్ ఎందుకు ఇంప్లిమెంట్ కావడం లేదు? జగనన్న కాలనీలో కనీస సౌకర్యాలు ఎందుకు ఏర్పాటు చేయలేదు? రాజమండ్రి సిటీ రూరల్కి సంబంధించి మీరు ఇచ్చిన కాగితాలు 4 గిచ్చుకోవడానికి పనికి రావట్లేదు. జగనన్న కాలనీలు కానవరంలో అడుగే పడలేదు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గాల్లోని పేద ప్రజల్ని దగా చేయటం కాదా, మోసం చేయటం కాదా? ఏ మొఖాలు పెట్టుకొని మళ్ళీ ఓట్లు అడుగుతారు వాళ్ళని? ఏ వృత్తిదారులకు పరికరాలు ఇచ్చారు మీరు ఇన్నేళ్ళు? ఆదరణ పనిముట్లు ఇచ్చారా? మత్స్యకార్మికులకు వలలు ఇచ్చారా? పడవలు ఇచ్చారా? చేనేత కార్మికులకు మగ్గాలు ఇచ్చారా? రాట్నాలు ఇచ్చారా? నువ్వులు ఇచ్చారా? రంగులు ఇచ్చారా? ఏ ముఖం పెట్టుకొని మీరు ఓట్లు అడుగుతారు? 12 కోట్ల రూపాయలు కంబాల చెరువు ఖర్చు పెట్టారు. అంతకుముందు అనేక సార్లు ఖర్చు పెట్టారు. 2 కోట్లు 3 కోట్లు అది వేరు. అది కాకుండా ఇప్పుడు ప్రత్యేకించి 12 కోట్లట. 2 కోట్లేమో ఫ్రీడమ్ పార్క్ అట, 3.5 కోట్లేమో సుబ్రహ్మణ్య మైదానానికట. విచిత్రంగా ఉందయ్యా. అంతకుముందు ₹1 కోటి పైచీలు ఖర్చు పెట్టి ఆడిటోరియం పనిచేస్తే ఇప్పుడు మళ్ళీ 3 కోట్లు సుబ్రహ్మణ్య మైదానం ఆడిటోరియం పేరుతో 3 కోట్లు పైన రంగులు అద్దటానికట, 6 కోట్లు సెంట్రల్ జైలు రోడ్డుకి. మీకు ప్రభుత్వం ఇచ్చింది ఏది, నువ్వు తెచ్చింది ఏది చెప్పండి మీరు? 100 కోట్లు నీకు 19 కోట్లు వచ్చినాయి. మరి మన దగ్గర నుంచి పట్టుకెళ్ళింది అంతా మైనింగ్ సెస్ వెనక రాదు, రిజిస్ట్రేషన్లో వాటా రాదు. ఆఖరికి స్థానిక మున్సిపల్ అధికారులు తాము సేకరించిన పన్నుల్ని ఖాతా మార్చబట్టే మాత్రం ఈ రాజమండ్రిలో కష్ట 4 పనులు కనపడుతున్నాయి. అది లేదు. లేకపోతే అన్ని మున్సిపాలిటీల డబ్బు అయ్యగారు పట్టుకుపోయారు తాడేపల్లి ప్యాలెస్కి. ఇక్కడ కొంచెం మన అధికారులు తెలివిగా సైడ్ ట్రాక్ పట్టేసి పెట్టి 4 పనులు నడుస్తున్నాయి ఊర్లో. ప్రాధాన్యత రంగం ఏదో తెలియదు పాపం పెద్దలకి. అమృత పథకంలో డ్రైనేజీ నత్తరడకు నడుస్తూ ఉంది. భూముల కబ్జాలో మొదటి స్థానంలో ఉన్నారు నాయకులంతా కలిపి. ఇప్పుడు కొత్త చట్టం పెట్టి భూములన్నీ కూడా ఎవరెవరి పేరుతోటే పెడతా ఉన్నారు, కలెక్టర్ కానీ రెవెన్యూ అధికారులంతా. ఎంత దారుణం అంటే తిలక్ రోడ్డు, మోడల్ కాలనీ ఇవన్నీనట రైతులు అట లేఅవుట్లు వేసి ఇళ్ళుగా నిర్మాణం అయిపోయింది. తిలక్ రోడ్డు అంతా 26 ఎకరాలు ఒక రైతు పేరుతోటి పట్టా రాసేస్తున్నారు. అదేమంటే మీ తర్వాత మాకు లంచాలు ఇవ్వండి సరి చేస్తాం. చాలా గందరగోళమైన పరిస్థితుల్లో రైతాంగం ఉంది. ఎవరి ఆస్తులు ఎక్కడ కొట్టేస్తున్నారో తెలియట్లేదు, ఎవరి పేరుతోటి బదనాయింపు చేస్తున్నారో తెలియని పరిస్థితి. కలెక్టరేట్లో ఇది ఒక సెల్ అయింది, ఒక సెక్టర్ తయారు చేశారు. ఇవన్నీ ఫాలోఅప్ చేసుకొని పైరవీలు చేసేదానికి. ఈ భయంకర పరిస్థితి నుంచి భయపడుతున్నారు. ఇవాళ న్యాయవాదులు పోరాటం చేస్తున్నారు. ఈ చట్టం తప్పు, ఈ రికార్డుల సేకరణ విధానం తప్పని చెప్తుంటే కూడా ప్రభుత్వానికి వాళ్ళకు ప్రైవేటు ఆస్తులను కూడా కబ్జా చేసి తాకట్టు పెట్టాలన్న తాపత్రయంలో ఈ చట్టాన్ని తెచ్చారు. దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం మారిన వెంటనే దాన్ని రద్దు చేయిస్తాం ఖాయం. ఇవాళ చివరిగా ఈ డ్రామాలు గిమ్మిక్కులకి మేము వచ్చేది లేదు. పంచాయతీ సెక్రటరీలు దోచుకున్న సొమ్ము తినమంటే పాపం కలెక్టర్ గారికి తీరిక లేదు. 3.5 ఏళ్లుగా తీరిక లేదు. వైఎస్ఆర్ పార్టీ ఏజెంట్ లాగా పనిచేస్తుంది, కలెక్టర్ లాగా పనిచేయట్లా. 1,50,00,000 పనులు అసలు కాంట్రాక్టులు మొదలెట్లా. ఒకసారి రండి డ్రైనేజ్ వ్యవస్థ చూద్దరు కానీ శాటిలైట్ సిటీలో అక్కడ అధ్వానమైన పరిస్థితులు ఉన్నాయంటే పాపం కలెక్టర్ గారికి తీరిక లేదు.
ఈ ప్రభుత్వమే శాశ్వతమని, ఈ పార్టీ శాశ్వతమని వీళ్ళు అనుకుంటున్నారు ఈ అధికారులు. తస్మాత్ జాగ్రత్త, వెలుగులోకి తెస్తాం. అవినీతి అక్రమాలన్నిటి వెలుగులోకి తెస్తాం. ఇళ్ల స్థలాల సేకరణలో రెవెన్యూ యంత్రాంగం చేసిన తప్పులన్నీ వెలుగులోకి తెస్తాం. ఎవరి వాటా ఎంత వేసుకున్నారో, ఎలా చేశారో చెప్తాం. ఇసుకలో జరుగుతున్న అక్రమాలకి మీరు ఇచ్చిన లైసెన్సులు ఏమిటో చెప్తాం. పర్యావరణ హితం కాని విధంగా ఏ విధంగా జడ్జింగ్ చేస్తున్నారో మీ సహకారాలు ఏమిటో తెలుస్తాం. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బు ఏ విధంగా ఇసుకలో మైనింగ్లో దోపిడీ అవుతుందో తెలియజేస్తాం. దొంగ పట్టాలు సృష్టించడంలో మీ అధికారుల పాత్రను నిర్ధారణ చేసి ప్రత్యేక విచారణ చేయిస్తాను. రాజమండ్రి చుట్టుపక్కలంతా కూడా చెప్తారు, వాళ్ళు చెప్తారు. జనసేన నాయకత్వం చెప్పింది ఎప్పుడు. నేను మీలాగా వార్తల్లో చూస్తున్నాను. ఏదైనా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మీకు చెబుతాం. అది వాళ్ళ పార్టీ వ్యవహారం కనుక పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఉంటుందా, ఎక్కడ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది వారు చెప్తారు. ఒక రాజధాని కట్టలేని వాడు 3 రాజధానుల ముచ్చటని 3 రాజధానులు ముచ్చట పోయి ఉమ్మడి రాజధాని కావాలని అడుగుతున్నాడు. ఎవరి చెవిలో పూలు పెడతానికి అయ్యా వైవి సుబ్బారెడ్డి? ఎవరి చెవిలో పూలు పెడతానికి? 4.5 ఏళ్ళుగా తెలుగుదేశం మొదలుపెట్టింది, అన్నింటినీ కుప్పకూల్చావు. విధ్వంసంలో ముందున్నారు. మరి విశాఖ రాజధాని అన్నావు కదా, ఎందుకని చేయట్లా? మళ్ళీ హైదరాబాదే 2 రాజధానులు ఉండాలి, ఇంకా 2 ఏళ్ళు ఉండాలని కోరుతున్నావంటే అర్థమేంటి? రాష్ట్రాన్ని మోసం చేయటం కాదా? ప్రజలకు దగా చేయటం కాదా? రాజధాని రైతులను మోసం చేయటం కాదా? విశాఖ ఉత్తరాంధ్ర ప్రజలను దగా చేయటం కాదా? ఎవరి చెవిలో పూలు పెట్టడం కోసం ఈ కార్యక్రమాలు? హైదరాబాద్ వెళ్ళు సుబ్బారెడ్డి, నడ్డెర కొట్టి ఇంటికి పంపిస్తారు. మళ్ళీ నాకు కావాలంటే 10 ఏళ్ళు అయిపోయింది, ఆల్రెడీ 10 ఏళ్ళు అయిపోయింది. ఉమ్మడి జాబితాలో నుంచి వెళ్ళిపోతుంది. నా మీదైనా, నీ మీదైనా, ఎవరి మీదైనా ప్రజాభిప్రాయాలను బట్టి ప్రజల్లో వస్తున్న మంచి చెడు బేరీజ్ చేసుకుంటారు. ఒక్కోసాట ఈక్వేషన్స్ని బట్టి కూడా కొన్ని నిర్ణయాలు జరుగుతాయి. అందువల్ల అడుగుతారు. అడగటంలో తప్పి నా సీటు అడగలా, జనసేన వాళ్ళు అడిగారు. అడగటంలో తప్పే ఉంది. నేనేమన్నాను? అడగటంలో తప్పు లేదు, ఆశించడంలో తప్పు లేదు. నిర్ణయాలు పార్టీ నాయకులు చేస్తారు. అలాగే మీకు తెలియదా? ఇంత అనుభవం ఉన్నవాళ్ళు, కాచి వడబోసిన వాళ్ళు, అందరికి నాకంటే కూడా అనుభవం ఎక్కువ. మీకు వివిధ సమస్యలు చూసేవాళ్ళు, ఈక్వేషన్లు చూసేవాళ్ళు, మీకు తెలియదా? నేను ఇవాళ చెబుతున్నా, మళ్ళీ అందరం కూర్చున్నాం. ఎన్నికలు అయ్యాక మీరే చెబుతారు ఎలా పసికెట్టారు, మీకు ఎలా తెలుసు అని. 50 సంవత్సరాల అనుభవంలో చెబుతున్నా. గాలి ప్రచండ వేగంలో దూసుకొస్తూ ఉంది. వరద గోదావరిలో వైఎస్ఆర్ పార్టీ కొట్టుకుపోతుంది. ఎవరున్నారు నీకు అండగా? నేను ఒంటరి ఎందుకు ఒంటరి అయ్యావు? 151 మంది ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి తెలుగుదేశం నుంచి ఒక 4 తెచ్చుకొని 32 మంది లోక్సభ రాజ్యసభ ఎంపీలుండి ఏమి సాధించామని నీకు ఓట్లేస్తారు? మా పార్టీ క్లియర్గా ఉంది. మాకు ఏంటంటే సర్దుబాటు చేయాల్సి వస్తుంది. మాకు ఆల్రెడీ 175 సీట్లలో బలమైన నాయకత్వాలు ఉంది. కొన్ని మిత్రధర్మంగా ఇవ్వాల్సిన వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, మాకుంటాయి. మిగతా వాళ్ళందరికంటే మాకుంటాయి. ఎన్ని సీట్లు ఒకవేళ బీజేపీకి ఇచ్చినా, జనసేనకి ఇచ్చినా ఆ సీట్లలో మా నాయకత్వాలు కొంచెం ఇబ్బంది ఉంటుంది. వాళ్ళు ఎలా ఆల్టర్ చేసుకోవాలో నాయకత్వం ఆలోచిస్తుంది. ఇప్పుడు 14లో ఎలక్షన్లు ఆఖరి దాకా నాకు బీఫారాలు రాలే. కారణాలు ఏంటంటే జనసేన పొత్తు సీట్లు సర్దుబాటు కాక ఆఖరి దాకా రాలే. ఆఖరి 2 బీఫారాలు ఇచ్చి నీ ఇష్టం అన్నారు. అది వేరే విషయం. మరి నేను ఆ రోజు కూడా చెప్పలేదు కదా. ఇవాళ చెప్పొచ్చు, చెప్పగల స్థాయి నాకుంది. బట్ 10 మందికి నీతులు చెప్పేవాళ్ళం, మనం నీతిగా ఉండాలి కదా. అందుకని కలెక్టర్ గారు, రెవెన్యూ యంత్రాంగం మీరు థియేటర్ వేస్తే మీకు ఇబ్బంది పెడతామని చెబుతున్నారు, బెదిరిస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు థియేటర్కి నిన్నటి నుంచి. అసలు విషయం అది. కోర్టు వస్తుంది, మాకు తెలుసు, న్యాయం ఉంది, జడ్జిమెంట్ వస్తుంది, అనుకూలంగా వస్తుంది. ఇవాళ రెవెన్యూ యంత్రాంగాన్ని బెదిరించి థియేటర్ యజమాని బెదిరిస్తున్నారు. జాగ్రత్త అధికారులారా, జాగ్రత్త. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. హక్కులను హరించకండి. మీరెవరైనా థియేటర్కి చెప్పి ఈ సినిమా ఆడటానికి వీల్లేదు, ఈ థియేటర్లో సినిమా వేయటానికి వీల్లేదు అండి. ఎవ్వరికి తెలియదు ఈరోజు దాకా, నాతో సహా ఎవ్వరికి తెలియదు. అది పైన అధిష్టానం మధ్య ఇంకా డిస్కషన్లోనే ఉంది. ఊరికి ఊహాగానాలు, అక్కడ సీట్ల ఈ సీట్లు ఇవన్నీ ఊహాగానాలు. పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి వచ్చేదాకా జనసేన సీటు ఎవరెవరో ఎక్కడో తెలియదు. చంద్రబాబు గారి నోటి నుంచి వచ్చేదాకా తెలుగుదేశం ఎవరెవరు ఎక్కడో తెలియదు. అయితే ఒక అండర్స్టాండింగ్ ఆల్రెడీ ఉండిపోతుంది పార్టీలో. ఆయన జనసేన వాళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్లు అనుకున్న వాళ్ళకి ఆయన చెప్తారు, ఇండైరెక్ట్గా చంద్రబాబు గారు చెప్తారు. అలాగే రేపు బీజేపీ పోతే వాళ్ళు చెప్పుకుంటారు. కానీ ఓపెన్గా వీళ్ళు మా లిస్ట్ అని చెప్పేదాకా అదే ఫైనల్.
ఎవరు ఇచ్చారు నా వరకు ఏంటంటే ఇద్దరు నాయకులు అండర్స్టాండింగ్ వచ్చాక అదే లిస్టు అదే ఫైనల్. అభ్యర్థి ఎవరైనా వాళ్ళు నిర్ణయిస్తారు. ఏ క్యాండిడేట్ ఉండాలి అక్కర్లేదు, సీట్లు పలానా తేలాక ఏ అభ్యర్థులు పెడతారో వాళ్ళు నిర్ణయిస్తారు. అసలు కాంట్రవర్సీ లేదయ్యా. తెలుగుదేశం జనసేన స్వీప్ చేయబోతుంది. మామూలుగా నేను చెప్తాగా వరద గోదావరి 85 ఫ్లడ్ లాగా వస్తుంది రేపొద్దున తెలుగుదేశం ప్రపంచం. ఏంలే, కలిశారు, కలిసి ప్రయాణం చేద్దాం. గతంలో కలిసి ప్రయాణం చేసాం, మరలా చేద్దాము, దానికి మీరు ఎన్డీఏకి సపోర్ట్ చేయండి అని చెప్పారు. అది నేను మా రాష్ట్రానికి వెళ్ళి మా నాయకులందరితో మాట్లాడి అభిప్రాయం తీసుకొని చెబుతానన్నారు. ఇప్పటికి కూడా అందరితో మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారు క్లారిటీ తీసుకుంటున్నారు. ఇంకా లేదు, కొంతమంది నాయకులతో అలా కలుస్తున్నారు, మా అందరితో కలుస్తున్నాం. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెబుతున్నాం. ఆయన ఒక నిర్ణయానికి వస్తారు. అంతిమ నిర్ణయం అధ్యక్షుడు వారు.